మన భూమిపైన రామాయణం జరిగిందనడానికి చాలా సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, ఇది శ్రీలంకలో పాము యొక్క రూపంలో ఉన్న ఒక గుహ. ఇందులో విశేషం ఏంటంటే ఈ గుహ నేచురల్ గానే ఫామ్ అయింది. అండ్ ఈ గుహ లోపల ఉన్న గోడ పైన సీతాదేవిని రావణుడు ఎలా ఎత్తుకు వెళ్లారని క్లియర్ గా చెక్కి ఉంటుంది. నంబర్ 2, జటాయువు సీతమ్మను సేవ్ చేయడానికి రావణుడితో ఫైట్ చేసి ఓడిపోయారు. తను కొన ఊపిరితో ఉన్నప్పుడు ఈ ప్లేస్ లో పడిపోతారు. జటాయువు చెప్పడం వల్లే సీతమ్మ యొక్క జడను తెలుసుకోగలిగారు. అందుకనే ఈ ప్లేస్ కి లేపాక్షి అని పేరు పెట్టారు శ్రీరాముడు. నంబర్ 3, హనుమంతుల వారికి ఒక మంచి సూపర్ పవర్ ఉంది. అతను ఒకే క్షణంలో చాలా పెద్దగా అవ్వగలరు అండ్ అదే క్షణంలోనే చాలా చిన్నగా కూడా అవ్వగలరు. హనుమంతుల వారు సీతమ్మ కోసం అశోకవనంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన యొక్క పాదముద్రం పడ్డాయి. అవి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. నంబర్ 4, ఇవి రావణుడు నిర్మించిన వేడి బావులు. ఇందులో ఉండే వాటర్ నేచురల్ గానే వేడిగా ఉంటాయంట. శ్రీలంకలో ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. నంబర్ 5, రామాయణం జరిగిందనడానికి అతిపెద్ద ఆధారం రామసేతు. అప్పట్లో మన ఇండియా నుంచి శ్రీలంకకి వెళ్ళడానికి